pathology will decide only the prognosis of the case and not the choice of the remedy. కాబట్టి సిమ్టమ్స్ ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సో అట్లాగే పేస్ ఆఫ్ ద డిసీజ్ మొన్న కూడా చెప్పుకున్నాం. ఈ కేసు కనుక స్టార్టింగ్ లోనే మన దగ్గరికి వచ్చింది అంటే జూలై లాస్ట్ వీక్ లో ఈవిడికి హెర్పిస్ వచ్చింది. మనం రస్టాక్స్ వేసాం, బట్ ఇట్ డజంట్ హెల్ప్ అని ఆవిడ అనుకున్నారు. సో ఆవిడ అలోపతికి వెళ్ళారు, స్టెరాయిడ్స్ అయితే స్కిన్ సప్రెసెంట్స్ వాడారు. సో ఎవ్రీథింగ్ వాజ్ టర్న్డ్. తర్వాత ఆల్మోస్ట్ 2 months కి ఎట్ ది ఎండ్ ఆఫ్ సెప్టెంబర్లో మనకి we got a feedback from the daughter that she was admitted in ICU, she was in hospital, she couldn't speak much, almost altered sensorium. Even though she raises a little bit and tries to walk, she was off balance. Rare adi, but and she was in hospital for about 40 days or something. She has epilepsy, convulsions, and a complete loss of memory. ఇది మనకి డాటర్ ఇచ్చిన పిక్చర్. బట్ డ్యూరింగ్ దట్ టైమ్ where there is convulsions and where the patient was active, patient has the idea of telling her sickness, ఆ phase లో మాత్రం they didn't approach homeopathy. So that is one of the important points of the case. మళ్ళీ చెప్తున్నాను, కేసు ఏ స్టేజ్లో మన దగ్గరకు వచ్చింది అనేది చాలా 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 ముఖ్యం వైల్ సెలెక్టింగ్ ద రెమెడీ. సో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ థెరాప్యూటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది బెలడోనా అవ్వచ్చు, ఓపియం అవ్వచ్చు, వెరాట్రమ్ విరిడ్ అవ్వచ్చు, ఫాస్ఫరస్ అవ్వచ్చు, జింకమ్ మెటాలికమ్ అవ్వచ్చు, ట్యూప్రమ్ మెటాలికమ్ అవ్వచ్చు, సిక్యూటా విరోజా అవ్వచ్చు, బ్యాసిలినం అవ్వచ్చు, ట్యూబర్క్యులినం అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఏ ఫేజ్లో మన దగ్గరకు వచ్చింది అండ్ పొటెన్సీ. మొన్న సార్ కూడా అడిగారు మనోహర్ గారు, పొటెన్సీ సెలెక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కనుక మీరు 6 అవి వేస్తూ కూర్చున్నారు అంటే ఒక్కొక్కసారి పేషెంట్ కాలం చేసేయచ్చు, పేషెంట్ ఎక్స్పైర్ అయిపోవచ్చు. సో యూ హ్యావ్ టు డేర్, హార్డేస్ అయిపోయారు అన్నట్టు, వీ హ్యావ్ టు హ్యావ్ ఎ డేర్ టు అడ్మినిస్టర్ హయ్యర్ పొటెన్సీస్. దట్ డజంట్ మీన్ విచ్చలవిడిగా ఏదో ఇచ్చేయమని కాదు. ఒక ఐడియల్ ప్లాట్ఫామ్ ఉండాలి, గుడ్ సెలెక్షన్ ఉండాలి, గుడ్ బేస్ ఉండాలి, గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కేస్ ఉండాలి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద కేస్ అనేటువంటిది మీ హృదయానికి తెలిసి ఉండాలి. ఓన్లీ బ్రెయిన్కి తెలిస్తే సరిపోదు, నాలెడ్జ్ పరంగా కాదు. యూ షుడ్ ఓన్ ద పేషెంట్. మహానుభావులు అందరూ, మాస్టర్ గారు లాంటి వాళ్ళు అలాగే చేశారు. వాళ్ళు నాలెడ్జ్ని తమ తాలూకు హార్ట్కి సింక్రనైజ్ చేయగలిగారు. అందుకని జ్ఞానం వేరుగాను హృదయం వేరుగాను ఉండవు పరమాత్ముడికి. వాళ్ళకి ఆ రెండు కూడా అనుసంధానింపబడి ఉంటాయి. అందుకని హృదయంలోదే జ్ఞానం ద్వారా ప్రవహించి ఎదుట వ్యక్తిని హీల్ చేస్తుంది. దే ఆర్ కాల్డ్ హీలర్స్. బట్ ఫర్ దట్ ఏ బిగ్గర్ అసైన్మెంట్ షుడ్ బి మేడ్ బై ద పర్సన్. అటువంటి స్థితి రావడానికి మనం చాలా చాలా సాధన చేయవలసి ఉంటుంది. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఐడియా అనుకోండి. బట్ టు గెట్ యూ ఇట్స్ ఓన్లీ సింప్లీ నాట్ నాలెడ్జ్ దట్ ఈస్ హెల్పింగ్ హియర్. దేర్ షుడ్ బి ఏ మినిమల్ డిగ్రీ, ఆర్ యూ కెన్ సే అట్లీస్ట్ an accountability towards the patient. So coming back, మనం ఐ థింక్ క్యూప్రమ్ మెట్ దాకా చదువుకున్నాం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. లేకపోతే ఎపిస్ కూడా చదువుకున్నాం. ఎవరు వచ్చారు లాస్ట్ క్లాస్కి?
క్యూప్రమెట్ వరకు చదువుకున్నాం. రైట్. సో హెలిబోరస్ జింకమెట్, హెలిబోరస్, క్యూప్రమెట్ మనం చదువుకున్నాం. ఒక్కొక్క రెమెడీకి ఒక బండి చక్రానికి ఒక ఇరుసు లాంటి పాయింట్స్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం. ఉదాహరణకి జింకమెట్, enfeeblement ఈజ్ ద సెంట్రల్ కోర్ ఐడియా ఆఫ్ జింకమెట్. మనం ఒక్కొక్క రెమెడీని కూడా ఒక్కొక్కసారి నాకు గుర్తున్నంత వరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు జింకమెట్ వితాల్కస్ ఎసెన్స్ ఆఫ్ మెటీరియాలో బెటరా మెడికాలో బాగున్నట్టు అనిపించింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు సరిగ్గా గుర్తులేదు. అప్పుడు చదువుకున్నప్పుడు హృదయానికి అర్థం చేసుకోవడానికి జింకమెట్ అందులో బాగున్నట్టు అనిపించింది. అలా హెలిబోరస్ చదువుకుంటే మనకి కెంట్లో ఇచ్చినంత వైడ్ రేంజ్ ఆఫ్ అథారిటేటివ్ స్కెచ్ అబౌట్ ద రెమెడీ ఇంక ఏ పుస్తకంలోనే ఇవ్వలేదు. సో హెలిబోరస్ మనం కెంట్లోనే చదువుకోవాలి. అలాగే హెలిబోరస్కి సెంట్రల్ ఐడియా స్టూపిఫాక్షన్. క్యూప్రమెట్ మీరు తీసుకున్నట్టయితే దాని సెంట్రల్ ఐడియా వైలెన్స్, హడావుడి, క్రాంప్స్. అలా మనకి ఎపిస్కి ఆ సెరిబ్రల్ క్రై అంటాం, షరీకింగ్. అంటే వీళ్ళు ఏ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో ఉన్నప్పటికీ వీళ్ళకి ఒక అరుపు వస్తుంది, ఒక అరుపు గట్టిగా అరిచి ఫిట్ వస్తూ ఉంటుంది ఎపిస్మెల్లో. అలాగే వాతావరణం ఏమాత్రం వేడిగా ఉన్నా, హీట్ గనక ఎక్కువగా ఉంటే డెఫినెట్గా పేషెంట్ తాలూకు కన్వల్జన్స్ పెరుగుతాయి. ఇట్స్ ఏ బెంచ్ మార్క్ ఫర్ ఎపిస్. ఎపిస్లో చల్లదనం కానీ, కోల్డ్ వెదర్ కానీ, కోల్డ్ అప్లికేషన్స్ కానీ గనక మనకి ఉన్నట్టయితే వాడికి బాగుంటుంది, పేషెంట్కి చాలా హ్యాపీగా ఉంటాడు వాడు. కోర్స్ డిసీజ్ పోదు, బట్ డిసీజ్ విల్ బి లెసెండ్ ఇన్ ఇంటెన్సిటీ ఆర్ ఫ్రీక్వెన్సీ ఇఫ్ సపోజ్ ఇట్ ఈస్ కన్వల్జన్స్. వాతావరణం చల్లగా ఉండి వేళ కొంచెం బాగానే ఉన్నాడండి, ఎక్కువ ఫిట్స్ రాలేదంటారు ఎపిస్లో. గుర్తుంచుకోండి, సెరిబ్రల్ క్రై, ష్రీకింగ్ అనేది ఎపిస్ తాలూకు కీ పాయింట్. సో మీరు ఇందాక చెప్పుకున్నట్టు ఏ రకమైన ప్యాథాలజీ అయినా కావాలి. సపోజ్ అది బీపీ ఎక్కువ, సివిఏ అయిపోయింది, మన దగ్గరికి కేసు ఇప్పుడు రావట్లేదు అనుకోండి, ఏమాత్రం సివియర్ ఉన్నా తీసుకెళ్ళిపోతారు ఎలోపతికి. బట్ రేర్గా మీ దగ్గరికి కేసులు వస్తాయి, ముఖ్యంగా విలేజర్స్. ఒక్క కేసు కనుక మీరు హోమియోలో సాల్వ్ చేయగలిగితే, అంటే నేను చేశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఒక్క కేసు దట్ విల్ ఎనార్మస్లీ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. కానీ మళ్ళీ చెప్తున్నాను, పొటెన్సీ ఈజ్ ది కీ నోట్ ఇటువంటి కేసెస్లో, బికాజ్ ఇట్ విల్ నాట్ గివ్ టైమ్. ఎందుకంటే పేషెంట్స్ ఎందుకంటే ఎమర్జెన్సీకి తీసుకెళ్ళిపోతాం అంటారు. సో అక్కడ మనం వాళ్ళకి వెంటనే ఒక రిజల్ట్ చూపించగలగాలి. సో ఎపిస్లో కూడా ఆ ఇనీషియల్ ఫేజ్లో వయలెన్స్ ఉంటుంది, బాగా సెరిబ్రల్ కంజెషన్ ఉంటుంది, ఇలా 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 రొటేట్ చేసేస్తూ ఉంటాడు హెడ్ని. ముఖ్యంగా పిల్లల్లో మనకి ఇది బాగా కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఒక సైడ్ ఆఫ్ ది బాడీ అసలు పని చేయనట్టుగా ఉంటుంది, ఒక సైడ్ ఆఫ్ బాడీ బాగా ట్విచ్చింగ్స్ ఎక్కువ ఉంటాయి. స్లోగా పర్సన్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇనీషియల్గా బాగానే మాట్లాడతాడు, కొంచెం బాగానే మాట్లాడతాడు. స్లోగా విత్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ అవర్స్ పర్సన్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. బాగా క్రై ఉంటుంది, సెరిబ్రల్ క్రై, ష్రీకింగ్ ఉంటుంది, గట్టిగా అరుస్తూ ఉంటాడు. అరిచి లైట్గా కావచ్చు, జనరల్ ఎపిలెప్టిక్ కండిషన్ కావచ్చు, ఫిట్ వస్తూ ఉంటుంది. ఫిట్ వచ్చి తగ్గాక ఏ సైడ్ అయితే ఫిట్ వచ్చిందో అది ఇంకా ట్విచ్ అవుతూ ఉంటుంది, కొంచెం ట్విచ్చింగ్స్ లాగా, జెర్క్స్ లాగా, ఇలా అంటూ ఉంటాడు. ఆ సైడ్ ఏ సైడ్ అయితే వచ్చిందో ఆ సైడ్. అదర్ సైడ్ మాత్రం పెరలైజ్ అయిపోయినట్టుగా అయిపోతుంది, అదేం పనిచేయదు. ఉదాహరణకి రైట్ సైడ్ బాగా ఎపిలిప్టిక్ అటాక్ వచ్చింది, కన్వల్జన్స్ వచ్చింది, రైట్ హ్యాండ్ ఇలా 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 అంటాడు, ఇలా 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 అంటూ ఉంటాడు. బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఆఫ్టర్ దట్
ఎపిసోడ్ ఈజ్ కంప్లీటెడ్, హీజ్ ఓకే. కంప్లీట్ అయ్యాక కూడా తర్వాత కాసేపటికి ఆ సైడ్ ఇంకా ట్విచ్చింగ్స్ వస్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఏమో పెరలైజ్ అయిపోయినట్టుగా అయిపోతుంది, అసలు మూమెంట్సే కనపడవు మీకు. అలాగే ఫిట్స్లో ఒక రకమైన ఒపిస్థటానస్ కండిషన్ వస్తుంది. ఇలాగ బాణం విరుచుకున్నట్టు ఉంటారు ఒపిస్థటానస్ అంటే, ఇలాగ బెండింగ్. సో ఇవన్నీ కనుక మీరు జాగ్రత్తగా చూసేట. అలాగే వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ట్విచ్చింగ్స్తో కూడిన అస్తమాను చెయ్యి కానీ కాలు కానీ పైకి లాగేసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి లెగ్ ఉందనుకోండి, లెగ్ని పైకి పొట్టలోకి లాక్కుంటూ ఉంటాడు. హ్యాండ్ ఉందనుకోండి, హ్యాండ్ ఇలా చెయ్యి వెనక్కి పెట్టేసుకుని ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది అన్కాన్షియస్లోనే, కళ్ళు మూతపడే ఉంటాయి. కానీ ఈ రకమైన జెర్కీ మూమెంట్స్, ఈ రకమైన ట్విచ్చి మూమెంట్స్ మనకి కనబడతాయి. ఇవి మీరన్నట్టు కొంతవరకు క్యూప్రమెట్లో కూడా కనబడతాయి, కానీ క్యూప్రమెట్లో ఉన్నంత వైలెన్స్ ఎపిస్లో ఉండదు. క్యూప్రమెట్లో కొంచెం ఇనీషియల్ ఫేజ్లోనే క్యూప్రమెట్ పడుతుంటుంది. ఎపిస్ కొంచెం టైం అయిన తర్వాత ఇండికేట్ అవుతుంది, నాట్ టూ ఇనీషియల్లీ. ఇది మీరు రాసుకోవాలి, ఎందుకంటే ఏ ఫేజ్లో పడుతుంది. ఇందాక చెప్పుకున్నాం మనం, జింకమెట్టు, హెలిబారస్ అసలు ఇనీషియల్ ఫేజ్లో అసలు గ్రాడ్యువల్గా కొన్ని డేస్, ఒక్కొక్కసారి కొన్ని వీక్స్ తర్వాత జింకమెట్ వాళ్ళు, హెలిబారస్ వాళ్ళు వస్తారు, నాట్ ఇన్ ఇనీషియల్. అలాగే మీరు బెలడోనా తీసుకోండి, స్ట్రమోనియం తీసుకోండి, హయసామస్ తీసుకోండి, వెరాట్రమ్ విరిడ్ తీసుకోండి. ఇవి యూజువల్గా మనకి ఇనీషియల్ ఫేజ్లోనే వీళ్ళు వచ్చేస్తారు, వీటి ఇండికేషన్స్. సో డిగ్రీ ఆఫ్ డెప్త్ తీసుకుంటే ఎపిస్ అంత సడన్ ఆన్సెట్ ఉండదు, కొంచెం రేదర్ మైల్డ్ డిగ్రీ, ఒక 1-2 days తర్వాత మనకి ఎపిస్ అనేది ఎక్కువ ఇండికేట్ అవుతుంది, నాట్ బిఫోర్ దట్. నెక్స్ట్, ఇది ఎపిస్లో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు క్లియర్ పిక్చర్ కనబడుతూ ఉంటుంది. సెరిబ్రల్ క్రై, షిరిల్ బిఫోర్ ద ఆన్సెట్ ఆఫ్ ఏ కన్వల్జన్. ఓకే, ఏమండి అర్థమైందా? షల్ వి గో ఫార్వర్డ్? ఓకే, సో నెక్స్ట్ రెమెడీ మనకి ఈ సిరీస్లో నెక్స్ట్ రెమెడీ చూసుకుంటే ఆర్నికా. ఆర్నికాలు చెప్పుకున్నాం. సో ఆర్నికాకి బేసికల్గానే మనం ఇంజురీస్ వాటిల్లో కూడా చూస్తూ ఉంటాం. ఏంటి, ఏదైనా క్లాట్ ఉంటే దాన్ని కరిగించగలిగే శక్తి ఉంటుంది. సపోజ్ పడిపోయాడు, వాడికి కాలంతా నీలంగా అయిపోయింది, బ్లడ్ క్లాట్ అయింది మోకాల్లో, పెయిన్గా ఉంది, టచ్ చేస్తే అగ్రివేషన్ ఉంది. సో మీకు నీలో బ్లడ్ క్లాట్ అయింది అంటాడు. అప్పుడు ఆర్నికా ఇస్తే 30 పొటెన్షియల్ 200 అది క్లాట్ అయిపోయింది, రిలీవ్ అయ్యి ఆ పెయిన్ కూడా తగ్గుతుంది. మనం చాలా కేసుల్లో చూస్తాం. సేమ్ బ్రెయిన్లో కూడా ఎనీ సార్ట్ ఆఫ్ ఎపోప్లెక్టిక్ కండిషన్స్, మిగతా వాటిల్లో ఆర్నికా పిక్చర్ ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ సివిఎస్, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్లో, స్ట్రోక్లో ముఖ్యంగా అది కనుక ఇన్ఫాక్ట్ అయితే, నాట్ హెమరేజ్, ఇన్ఫాక్ట్ అయితే గనక మనం డెఫినెట్గా ఆ కేసులో ఆర్నికా ఆలోచించవలసిన అవసరం వస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది వేయగలిగితే. సో ఏంటి ఆర్నికాని మనం ఎలా పట్టుకోవాలి? వీడు కూడా చాలా ఎర్లీగానే స్టోపర్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. వీడు కాన్షియస్లో ఉంటాడు కానీ అగైన్ స్టోపర్లోకి రిటర్న్ అయిపోతుంది. కొంచెం వరకు బ్యాప్టీషియాలా ఉంటుంది. ఫీవర్లో బ్యాప్టీషియా కండిషన్ ఎలా ఉంటుందో అలాగా మనకి ఈ ఆర్నికా కండిషన్ ఉంటుంది ఇలాంటి కేసెస్లో, బ్రెయిన్కి రిలేటెడ్ డిసీజెస్లో. ఏమంటే సుబ్బారావు గారు నమస్కారం, బాగున్నారా?
బాగున్నాను. లేవండి గుర్తుపట్టారా? నాలిక జాపండి. అంటే మాట్లాడుతూ మగతలోకి వెళ్ళిపోతుంటాడు. ఆర్నికాలు మాట్లాడింది కరెక్ట్గా మాట్లాడతాడు, ఆన్సర్స్ కరెక్ట్లీ, బట్ అగైన్ రిటర్న్స్ టు ద స్టూపర్. అదే జింక్లో జింకం మొన్న కూడా చెప్పాను, జింకం మెట్లో ఎక్కడున్నారు మీరు? హాస్పిటల్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా చెప్పండి అన్నాం అనుకోండి మనం, జింకం మెట్ పేషెంట్. ఎక్కడున్నాను నేను? హాస్పిటల్లో అంటాడు. లేదా హాస్పిటలా ఇల్లా? హాస్పిటలే. ఏం తిన్నారు పొద్దున్నుంచి? ఏం తిన్నాను నేను పొద్దున్నుంచి? ఇడ్లీ అంటాడు. జింకం మెట్లో మీరు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా వాడు క్వశ్చన్ని రిపీట్ చేస్తాడు. ఆ రిపీట్ చేసే టైంలో ఆ ప్రాసెసింగ్ చేసుకుంటాడు. ఆ టైంలో ఏం చేసుకుంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, నాకు దానికి సంబంధించిన జవాబు నా దగ్గర ఏముంది అని చెప్పి ఆ లింక్ని వాడు ప్రాసెస్ చేసుకుంటాడు జింకం మెట్లో. మాస్టర్ గారు చెప్పారు, ఈవెన్ క్రానిక్ జింకం మెట్ కేసెస్ అంటే వీళ్ళలో ఏ రకమైన సెరిబ్రోవాస్కులర్ ఇష్యూస్ రావు, ఒక 2 ఏళ్ల ముందో ఏడాది ముందో కూడా మీకు ఈ సిమ్టమ్ కనబడుతుందని చెప్పారు. మీరు గనక పట్టుకోగలిగితే ఆరోగ్యంగా దొక్కల్లా ఉండే వాళ్ళల్లో కూడా హెలిబోరస్ ఇండికేట్ అవుతుందని చెప్పారు మాస్టర్ గారు. ఇప్పుడు నా 50 ఏళ్ల క్రితం చెప్పారు ఆయన, ఈకే గారు. ఎలాగా అంటే బిఫోర్ ది ఆన్సెట్ ఆఫ్ దీస్ డిసీజెస్ దేర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ in the constitution where the disease was kept in Heliborus, was kept in mind, sorry. అందుకే నేను క్యాక్టస్ మెటీరియా మెడికా చెప్పేటప్పుడు చెప్పాను, బిఫోర్ ద ఆన్సెట్ ఆఫ్ హార్ట్ ఇష్యూస్ there is a lot of thing happening in cactus mind state where there is so much this sort of thinking that I am inhibited, I am suppressed my individuality or independency, and I have to depend on that maternal instinct. Am I going right or am I going wrong? నా తాలూకు ఇండిపెండెన్సీ, నా ఇంకేమిటి ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ, ప్రతిదానికి తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతుంటే. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ దట్ లవ్, కేర్, నరిష్మెంట్ విచ్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ద పేరెంట్ ఆర్ సమ్ అదర్ దట్ మెటర్నల్ పిక్చర్. ఈ మెంటల్ సిమ్టమ్ మీకు ముందు నుంచి రన్ అవుతూ ఉంటుంది, కానీ అప్పుడు మనం క్యాక్టస్ ఇవ్వం. అదంతా పట్టుకొచ్చి ఫిజికల్గా ల్యాండ్ అయిన తర్వాత అప్పుడు మెలకు వచ్చి క్యాక్టస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఏ ప్రాపర్ కేస్ టేకింగ్. ఎందుకంటే మనకి క్యాక్టస్ చాలా వరకు పిక్చర్ హార్ట్ మీదే తిరుగుతూ ఉంది కాబట్టి, లేదా ఆ టైప్ ఆఫ్ కంజెషను, కన్స్ట్రిక్షను, కాంట్రాక్షను వాటి మీదే తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ మైండ్ స్టేట్లో క్యాక్టస్ని ఎలా పట్టుకోవాలనేటువంటి పాయింట్ మనకి సేమ్ అదే మనకి ఇక్కడ హెలిబోరస్లోను, జింకం మెట్లోనూ కూడా కనపడుతుంటుంది. వాళ్ళు నిజంగా మెంటల్ సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేసిన టైంలో మనకి ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కేస్ టేకింగ్ వల్ల మనం వాళ్ళని పట్టుకోలేము. తద్వారా ఏమవుతుంది, ఒక క్రానిక్ డిసీజ్ అదంతా తీసుకొచ్చి ఫిజికల్లో ల్యాండ్ అయ్యాక అప్పుడు అలర్ట్ అవుతాం. అప్పుడైనా మనం కరెక్ట్ మందు ఇవ్వగలిగితే వీ కుడ్ హ్యావ్ సేవ్డ్ ద పేషెంట్. అప్పుడైనా ఇవ్వగలగాలి. కనీసం ముందు టైంలో పడుకున్నప్పటికీ కూడా మనం నిద్ర లేచి మొహం కడుక్కుని బ్రష్ చేసుకుని సరిగ్గా అప్పుడైనా కరెక్ట్ మెడిసిన్ మనం కనుక ఇవ్వగలిగితే మనం ఆ పర్సన్ సేవ్. కానీ అప్పుడు కూడా మనం ఏం చేస్తాం, వీ విల్ లుక్ ఎట్ ద అదర్ పాయింట్స్ rather than the general constitution. అందుకని మెటీరియా మెడికా అంత శ్రద్ధగా బిఫోర్ రిపర్టరీ ఎందుకు చదువుకోవాలి అంటే, బికాజ్ యూ షుడ్ హ్యావ్ ఎ థరో పిక్చర్ ఆఫ్ దట్ రెమెడీ విచ్, అండ్ హోమియోపతి ఈజ్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ ఎ మాస్టర్ లైక్ కెంట్ who had given the drug picture of the particular remedy.
అఫ్ కోర్స్ రిపర్టరీ కూడా హెల్ప్ చేస్తుంది. దట్ డజంట్ మీన్ దట్ రిపర్టరీ హ్యాస్ ఎ లెసర్ యాక్టివిటీ. ఎన్టీఆర్ రిపర్టరీ చేయమని చెప్పాడు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ యూ షుడ్ నో ద కాన్స్టిట్యూషనల్ పిక్చర్ ఆఫ్ ఎ రెమెడీ. వాట్ ఈస్ జింకమెట్, వాట్ ఈస్ హెల్లీబోరస్, వాట్ ఈస్ ఎపిస్, rather than some haphazard prescriptions. ఏదో మనకు తెలిసింది 4 ముక్కును పట్టుకెళ్ళి దట్ ఏదో పరీక్షలు రాసాం పాస్ అయిపోయాం అన్నట్టుగా ఉండదు. క్లినికల్ ప్రాక్టీస్లో చాలా చిన్న చిన్న చెప్పిన జింకమెట్టు, హెలిబోరస్, ఓపియం, మీరు ఒక కాన్స్టిట్యూషనల్ ఈ టైప్ ఆఫ్ సెరిబ్రల్ డిసీజ్ ఉన్నటువంటి పేషెంట్ దగ్గరికి వెళ్తే అని 3 ఒకలాగే ఉంటాయి అక్కడ. జింకమెట్ కన్నా ఈ లిటిల్ బిట్ స్టూపిఫాక్షన్ ఎక్కువ ఉంటుంది హెలిబోరస్ లో. హెలిబోరస్ కన్నా ఎక్కువ, 1 డిగ్రీ ఎక్కువ ఉంటుంది ఓపియంలో. అసలు రిఫ్లెక్సెస్ అబాలిష్ అయిపోతాయి. ఈవెన్ ప్యూపిల్స్ కూడా రియాక్ట్ అవ్వవు లైట్ కి వెన్ ఇట్ ఈస్ ఓపియం. సో కమింగ్ బ్యాక్ టు ఆర్నికా. సో వాడు మాట్లాడుతూ మగతలోకి వెళ్ళిపోతాడు. బట్ కరెక్ట్ ఆన్సరే ఇస్తాడు, కానీ మళ్ళీ మీరు చూసేసరికి కళ్ళు మూసేసుకుని మగతలోకి వెళ్ళిపోతుంటాడు. ఈ సిమ్టమ్ కనుక మీకు స్ట్రాంగ్ గా ఉంటే ఆ కేసులో డెఫినెట్ గా మీకు ఆర్నికా గుర్తుకు రావాలి. అలాగే మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ ఇన్వాల్వ్ అవుతుంది. లెఫ్ట్ అంటే రైట్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అయ్యి లెఫ్ట్ సైడ్ పెరలైజ్ అవుతూ ఉంటుంది ఆర్నికాలో. నెక్స్ట్, ఆర్నికాలో కూడా హెడ్ చాలా హాట్ గా ఉంటుంది, కానీ బాడీ మాత్రం కూల్ గా ఉంటుంది. అదే మీరు స్ట్రామోనియం తీసుకున్నారనుకోండి, వాడికి ఒళ్ళంతా విపరీతమైనటువంటి వేడి ఉంటుంది వాడికి. స్ట్రామోనియంలో, బెలడోనాలో ఫీవర్స్ లో మళ్ళీ చేతులు కొంచెం చల్లగా ఉంటాయి. బెలడోనా ఫీవర్స్ లో హెడ్ అంతా హాట్ గా ఉంటుంది, చేతులు చల్లగా ఉంటాయి. నెక్స్ట్, ఆర్నికాలో ఇంకొక ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే, యూజువల్గా వీడి హారర్ అంతా మనకి నైట్ కనబడుతూ ఉంటుంది. వీడికి నైట్ టైం కొన్ని పిచ్చి డ్రీమ్స్ కూడా వస్తుంటాయి. అందుకని నైట్ వీడు పెంట పెడుతూ ఉంటాడు ఆర్నికా పేషెంట్. పగలంతా బాగానే పడుకుంటాడు, ఇలా మగతగా ఉంటాడు. రాత్రి ఓ ఓ ఓ అని అరుస్తూ ఉంటాడు. ఏమిటయ్యా అంటే, అవో వాళ్ళు వచ్చారు, రాక్షసులు వచ్చారు, దెయ్యాలు వచ్చాయి, లేకపోతే ఎప్పుడూ నేను అప్పు తీసుకున్నటువంటి వాడు ఇవాళ కనబడ్డాడు, వాడు అప్పు తీర్చేయాలంటాడు, వాడు నా వెంట పడుతున్నాడు అంటాడు. ఇలా ఈ సార్ట్ ఆఫ్ డ్రీమ్స్ చాలా వరకు మీకు కనబడుతుంటాయి. ఆర్నికాలో హెల్లా ఉంటుంది నైట్ టైం ఆర్నికా పేషెంట్ తో డీల్ చేయటం. పాపం అదే ఓపియం వాడు, హెలిబోరస్ వాడు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం అనరు, వాళ్ళు పడుకుంటారు అంతే. ఎప్పుడైనా మధ్యలో మగతగా మట్టరింగ్ డెలీరియం అంటారు. వద్దు, ఏం చెప్పెట్టద్దు, నాకు చాలు, కడుపు నిండిపోయింది. వీళ్ళు ఏ భోజనము పెట్టరు, ఏమీ పెట్టరు, కానీ ఆ డెలీరియం వచ్చి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. హెలిబోరస్ లోను, ఓపియంలో చాలా తక్కువ, హెలిబోరస్ లో, ఓపియంలో కూడా అకేషనల్ గా కనబడుతుంది. కానీ ఆర్నికా వాడు బాగానే మాట్లాడుతూ ఉంటాడు. వాడు కాన్షియస్నెస్ లెవెల్స్ కొంచెం పర్వాలేదు, మనకు అదేదో స్కేల్ ఉంటుంది న్యూరలాజికల్ గా. సో ఆ స్కేల్లో ఆర్నికా వాడు కాస్త బాగానే ఉంటాడు, కానీ వీడి హెల్ అంతా రాత్రిపూట కనబడుతుంది. రాత్రిపూట వీడికి పిచ్చి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాడు, ఓ ఓ ఓ అని కేకలు పెడుతూ ఉంటాడు. ఏ విషయంలోనూ కూడా ఆర్నికా వాడికి నైట్ అయ్యిందంటే అదొక హెల్లా ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఇలాంటి కేసెస్, అఫ్ కోర్స్ ఎక్కువ కేసులు ఎలోపతికి వెళ్ళిపోతూ ఉంటాయి, ఒప్పుకుంటాం. బట్ ఒక్క కేసైనా మనం పట్టుకుని చేయగలిగితే మనకి ఎనార్మస్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఇలాంటి కేసుల్లో. మీరు నమ్మరు, నేను అరౌండ్ 2001లో ఐసీయూలో డ్యూటీలు చేసేవాడిని. సో మా గురువు గారు ఈ డెత్ ఫియర్ అనేటువంటిది పోవాలని చెప్పి నన్ను ఐసీయూలోకి తోశారు. ఎందుకంటే ఎక్కువ మంది పోతుంటారు కదా అక్కడ. సో పోతుంటే అది చూసి
మరణ భయం అనేటువంటిది పోతుందని చెప్పి ఆయనకి ఏదో కాన్సెప్ట్ వచ్చింది. సో నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పి నన్ను అందులోకి తోశారు. చూస్తే అది అంతా హారిబుల్గా ఉంటుంది, వేరే ప్రపంచం అది. సో అలాంటప్పుడు నేను కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసేవాడిని. నేను అనుకున్న మందు ఏంటంటే, వాళ్ళు ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉండేవారు, బట్ నేను ఐసీయూలో ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు రహస్యంగా మన మందులు అడ్మినిస్టర్ చేసి నోట్స్లు రాసుకునేవాడిని. అవి నా దగ్గర ఉన్నాయి కూడా ఇప్పుడు. అండ్ మోస్ట్లీ చాలా కేసెస్లో మరి అది ట్రూగా హోమియోపతిలో వచ్చిందంటే నేను చెప్పలేను, బికాజ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ యూజింగ్ ద అలోపతిక్ ట్రీట్మెంట్ ఆల్సో. పేషెంట్కి తెలియదు కదా, పేషెంట్ అటెండెంట్స్ ఏమో బయట ఉంటారు, పేషెంట్ ఏమో ఐసీయూ బెడ్ మీద ఉంటాడు. సో నేను అనుకున్న రెమెడీస్ రహస్యంగా మనం తీసుకొచ్చి పేషెంట్కి అడ్మిట్ చేసేవాడిని. చేస్తే మోస్ట్లీ ఫేవరబుల్ రిజల్ట్సే కనబడేవండి చాలా వరకు. బట్ వీ కుడెంట్ హ్యావ్ ఏ ప్రాపర్ జస్టిఫికేషన్ ఫర్ దట్. అంటే హానెస్ట్గా ఇది మన మందు వల్లే వచ్చిందని నేను మీతో చెప్పలేకపోతాను. అండ్ ఐ హ్యావ్ మెనీ రిజల్ట్స్. సో అలా కూడా మనం ఒక్కొక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. ఎందుకంటే మన కేసెస్ లేవు కాబట్టి, అప్పటికి అలాంటి కేసెస్ మన దగ్గరికి రాలేదు కాబట్టి. ఆ కేస్ స్టడీలో నేను ఉన్నాను కాబట్టి, నర్సులు వాళ్ళు ఏదో వాళ్ళ మీటింగ్లు పెట్టుకుని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు కామ్గా వెళ్ళి ఆ పేషెంట్ దగ్గర వాడి టంగ్ మీద ఒక 2-3 చుక్కలు డ్రాప్స్ డైల్యూషన్ తెచ్చి వేసేవాడిని. అండ్ ఐ సీ వెరీ గుడ్ రిజల్ట్స్. ముఖ్యంగా ఓపియంతో నాకు చాలా మంచి రిజల్ట్స్ కనిపించాయి. చెప్పుకుందాం. సో ఇది మనకి ఓపియం గురించి, ఆర్నికా గురించి. సో ఇలాంటి కేసెస్లో అంటే ఆర్నికాలో అంత ఎక్కువ అన్కాన్షియస్ ఉండదు, దే ఆర్ సెమీ కాన్షియస్ అండ్ దే ఆన్సర్ టు యూ అండ్ ద ఆన్సరింగ్ విల్ బి మోస్ట్లీ రైట్. అంటే ఇడ్లీ తిన్నావా అంటే లేదు అన్నం తిన్నాను అంటారు కొంతమంది. అలా కాదు, ఆర్నికాలో కరెక్ట్గా చెప్తాడు, వాడికి తెలుసు. కానీ యాజ్ సూన్ యాజ్ ద కాన్వర్జేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఓవర్, హీ ఇమీడియట్లీ రిటర్న్స్ ఇన్ టు ద స్టోపర్. వాడి స్టోపర్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఈవెన్ వైల్ ఆన్సరింగ్ హీ విల్ గో ఇన్ టు ఏ స్టోపరస్ కండిషన్. అది ఆర్నికా. సో కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ రెమెడీ ఈజ్ బెల్లడోనా. సో ఇటువంటి వాటిల్లో బెల్లడోనాకు ఉన్నంతటువంటి ప్రాముఖ్యత ఇక ఏ మందుకి లేదు. అసలు హోమియోపతిలోనే బెల్లడోనా ఒక అద్భుతమైనటువంటి ఔషధం. బికాస్ ఆఫ్ ఇట్స్ పేస్ అండ్ వయలెన్స్. ఎంత స్పీడ్, ఎంత పేస్, ఎంత వైలెన్స్. హారిబుల్ కంజెషన్. బెల్లడోనాలో చాలా ఎక్యూట్గా ఉంటుంది, పేషెంట్ అన్కాన్షియస్లో ఉండడు, కాన్షియస్లో ఉంటాడు. అందుకని చాలా ఇనీషియల్ ఫేజ్లోనే బెల్లడోనా ఇండికేట్ అవుతుంది. చాలా విపరీతమైన నొప్పి డాక్టర్ గారు, 1 గంట నుంచి మొదలైందండి తల నొప్పి అండి, తలంతా వేడి మంటలు. బీపీ చూస్తే 180, 190 ఉంటుంది, 200. తలంతా వేడిగా ఉంటుంది, తలంతా మంట చెప్తాడు పేషెంట్. ఐస్ చూస్తే రెడ్ హాట్గా ఉంటాయి, కళ్ళు చింత నిప్పుల్లా ఉంటాయి, మొహం కూడా ఎర్రగా అయిపోతుంది, ఏదో పచ్చిమిరపకాయలాగా, ఎండుమిరపకాయలాగా, అంత రెడ్గా ఉంటుంది మొహం అంతా ఇలాంటి కేసెస్లో. అండ్ పేషెంట్ విల్ సే యూ అబౌట్ దట్ థ్రాబింగ్ హెడేక్, ఏదో పల్సేటింగ్ హెడేక్, థ్రాబింగ్ హెడేక్ అది చెప్తారు పేషెంట్స్. మీకు హెడేక్ కూడా అదే మీరు వెరాట్రమ్ విరిడ్లో బరస్టింగ్ హెడేక్, తల పగిలిపోతుంది అంటారు వెరాట్రమ్ విరిడ్లో. బెల్లడోనాలో కూడా కొంచెం బరస్టింగ్ హెడేక్స్ కొంతవరకు ఉండొచ్చు, కానీ యూజువల్గా అవి పల్సేటింగ్ హెడేక్స్ లా చెప్తారు పేషెంట్స్. అంటే పల్సేటింగ్ హెడేక్ అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, కాసేపు ఎక్కువైనట్టు ఉంటుంది, కాసేపు తగ్గినట్టు ఉంటుంది, కాసేపు ఎక్కువైపోయినట్టు, కంటిన్యూగా లేదండి, ఏదో సడన్గా వస్తుంది, కాసేపు ఒక 10 సెకండ్ల దాకా, మళ్ళీ కొద్ది తగ్గుతుంది, మళ్ళీ 10 సెకండ్లకు వస్తుంది అంటాడు అనమాట. ఆ ఆన్ అండ్ ఆఫ్, ఆ ఎబ్ అండ్ టైడ్ హెడేక్స్ మనకి బెల్లడోనాలో కనపడతాయి. నెక్స్ట్, పేషెంట్ చాలా ఎక్సైటబుల్గా ఉంటాడు. డాక్టర్ గారు ఏదో చేయండి బాబు, ఈ తలనొప్పి చచ్చిపోతున్నాను బాబు, లేదా చంపండి ఏదైనా మంది ఇచ్చి.
అది బెటర్ దీనికన్నా అంటాడు. చాలా ఎక్సైటబుల్గా ఉంటాడు బెలడోనాలో పేషెంట్. ఈ కాన్షియస్నెస్ ఆల్టర్నేషన్ అలాంటివి ఏమి వాడి దగ్గర కనపడవు. వాడు చాలా అలర్ట్గా ఉంటాడు, చాలా కాన్షియస్గా ఉంటాడు, అండ్ హీ వాంట్స్ టు సీక్ సమ్ హెల్ప్ ఫర్ హిమ్. నాకు ఏదైనా చెయ్యండి, అయితే ఇంకో డాక్టర్ని కలవమంటారు, మీ గురుగారిని అడుగుతారా మందు, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి అంటాడు. అందుకని కెంట్ ఏమంటారంటే, మీరు అద్భుతమైన మాట వాడతాడు కెంట్. ద మోర్ ద కంజెషన్, ద మోర్ ద ఎక్సైటబిలిటీ ఇన్ బెలడోనా. ద మోర్ ద కంజెషన్, ద లెస్సర్ ద ఎక్సైటబిలిటీ ఇన్ ఓపియం. కంజెషన్ పెరిగే కొద్దీ ఎక్సైటబిలిటీ పెరిగిపోతుంది బెలడోనాలో. కంజెషన్ పెరిగే కొద్దీ ఎక్సైటబిలిటీ తగ్గిపోతుంది ఓపియంలో. వాడు ఇంకా 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 అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ సెరిబ్రల్ కంజెషన్ అనేటువంటి పదాన్ని ఎంత అద్భుతంగా వాడారో చూడండి కెంట్. సో చాలా ఇనీషియల్ ఫేజ్లోనే మనకి బెలడోనా కనపడుతుంది. బెలడోనా కానీ, హయోసామస్ కానీ, స్ట్రామోనియం కానీ. స్ట్రామోనియంలో వీటితో పాటు వైలెన్స్ కూడా ఉంటుంది. వాడు సామాన్లు విరగొట్టేస్తూ ఉంటాడు. నా కెరియర్ ఫస్ట్ డేస్లో బ్యూటిఫుల్ కేసు చాలాసార్లు చెప్పాను. సో ఒక పేషెంట్ ఇంటికి పిలిచారు. పాపం అతను బాగా బై బర్తే కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ అనమాట, పెద్దగా ఏం తెలియదు. సో అతను వాళ్ళ మదర్ అలా ఏదో అతనికి కాస్త అన్నం పెట్టడం అది చేస్తే ఒక 40-45 ఏళ్ళు వచ్చేసరికి సడన్గా ఒక వైలెంట్ మేనియాలా స్టార్ట్ అయింది. అతను చాలాసార్లు చెప్పిన కేసు ఇది, మళ్ళీ చెప్తున్నాను. అంటే ఎలా ఉంటుంది సెరిబ్రల్ కంజెషన్ అని. అసలు అతన్ని ఇంట్లో లాక్ చేసి ఉంచేసేవారు, అంత భయంకరం. ఈ దిండు ఉంటే దిండుని ఇలా గోల్డ్ పెట్టి ఇలాగా గోళ్ళతో ఇలా మధ్య గురించి ఆ దూదంతా ఇలా ఎగరేసేసేవాడు. ఎవరైనా వస్తే కొట్టేసేవాడు లోపలికి వస్తే. వాళ్ళ అమ్మగారు ఒక్కళ్ళకి ఎక్సెప్షన్ ఇచ్చేవాడు. వాళ్ళ అమ్మగారు వచ్చి అన్నం పెట్టేవారు. ఆ అన్నం తినడం కోసం వాళ్ళ అమ్మగారిని ఏమనేవాడు కాదు. ఇక మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా మీదకి వెళ్ళిపోయి కొట్టేయటమే. ఆ బీరువాల్ని తన మోచే ఇలా పెట్టి ఆ బీరువాని, అంటే ఆ వైలెంట్ ఇది వచ్చినప్పుడు బాడీలో అతనికి ఆ బీరువాని ఇలా పెట్టి ఒక్క గుద్దు గుద్దేవాడు బీరువాని. పాప ఈ చెయ్యంత బ్లడ్ తెలిసేది కాదు పాప. సో ఎక్యూట్ మ్యానియాక్ కండిషన్ వచ్చింది. చైన్లతో కట్టేశారు పాపం. సో రాజమండ్రిలోనే ఒక గొప్ప సైకాలజిస్ట్ ఉన్నారు, ఆయన చాలా పేరు పక్కన చాలా డిగ్రీలు కూడా ఉంటాయి. సో ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఏవో మందులు ఇచ్చాడు కానీ ఏమీ సెట్ అవ్వలేదు సార్ కదా, ఆయన్నే కొట్టబోయాడు ఈయన. మీరు అడ్మిట్ చేయడానికి అవకాశమే లేదు, తాళ్ళతో కట్టేయటమే పాపం. భయంకరమైన కేసు. సో అప్పుడు మనకి ఇంకా అసలు అలాంటి కేసు వచ్చింది. సరే, మా గురువు గారు చాలా ఇలాంటి విషయాల్లో చాలా హెల్ప్ చేసేవారు. ఆయన లేదు నువ్వు చేయగలవు, ఈ కేసు నీది, ఆ కేసు నీ దగ్గరకు వచ్చిందంటే నువ్వు చేయగలవు కాబట్టి చేయగలవు, ఏమీ పర్లేదు, మీరు ముందుకు ప్రొసీడ్ అయిపో అన్నారు. సో ఆ కేసు స్టడీ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళి స్ట్రామోనియం 30 ఒక డోస్ ఇచ్చాం. ఎంత అద్భుతంగా పనిచేసిందంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ అతను మళ్ళీ నార్మల్ అయిపోయాడు. చక్కగా కూర్చుని భోజనం చేసేవాడు, వాళ్ళ అమ్మగారితో ప్రేమగా మాట్లాడేవాడు. ఏదో అతనికి వచ్చినంత పాప మాటలు రావు, ఏదో ఎవరితో వైలెంట్గా ఉండేవాడు కాదు, చాలా ప్రేమపూర్వకంగా ఉన్నాడు. ఒక ఏడాది పాటు అద్భుతంగా ఉంది, అసలు ఏమీ లేదు అతనికి. సరిగ్గా ఏడాది తర్వాత మళ్ళీ ఇదే పిక్చర్ రిపీట్ అయింది. ఈసారి వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేయలేదు, దే వాంట్ టు లీవ్ హిమ్, అతను వదిలేసుకోదలుచుకున్నారు. సో వాళ్ళు మనల్ని ఇన్ఫార్మ్ చేయలేదు, పాపం పేషెంట్ కాలం చేశాడు. అలా ఉంటుంది స్ట్రామోనియంలో. ఏ కండిషన్లోనైనా విపరీతమైన వైలెన్స్ వస్తుంది. మీరు చూస్తే వీళ్ళల్లో బ్రెయిన్ కంజెషన్ పెరిగిపోయినప్పుడు ఐవి క్యాన్లు అది పీకేసుకుంటూ ఉంటారు, ఇంటికి వెళ్ళిపోతానంటారు, పక్కనున్న నర్సును వస్తే కొట్టబోతారు, దిండు తోసేస్తారు, చాలా వైలెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఉంటాయి ఇలా చాలా పిచ్చి పాప. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే సెడేటివ్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు పాప. నిజంగా అలాంటి కేసెస్లో అంత వైలెన్స్, అంత సివియారిటీ, అంత ఇబ్బంది, అంత కంజెషను, అంత ఎక్సైటబిలిటీ ఉన్నప్పుడు బెలడోనా ఇండికేట్ అవుతుంది. స్ట్రామోనియం వేయాలి, కనీసం 1M వేయాలి, కొన్ని కేసుల్లో 10M వేయాల్సి వస్తుంది.
కానీ కేసు మన దగ్గర ఉండాలి. అలా కాకుండా మనం ఎలోపతి చేతిలోకి వెళ్తే మాత్రం మనం ఏం చేయలేం, ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎలో చేయకపోవచ్చు ఐసీయూలోకి. బట్ నిజంగా కేసు మన దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం వీ కెన్ డూ వండర్స్. అండ్ బిలీవ్ మీ, స్ట్రామోనియం, ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. వెన్ స్ట్రామోనియం వాజ్ ఇండికేటెడ్, ఇట్ విల్ రిఫార్మ్ ద పేషెంట్. అసలు మనం ఊహించని మార్పు వస్తుంది. ఈ పేషెంట్ ఏనా మనకని అనిపిస్తుంది, మనకే మనం చూసింది అంత మార్పు వచ్చేస్తుంది స్ట్రామోనియం గనక వేయగలిగితే. అన్న ఒక డౌట్, యా సారీ ఫర్ ఇంటరప్షన్. ఈ డ్రగ్ లైక్ రెమెడీస్ లోవర్ పొటెన్సీస్ వేస్తే బెటరా, హయ్యర్ పొటెన్సీస్ వేస్తే బెటర్? అంటే ఇందాక మీరు మీ కేసు 30 అని వేశారు, మోర్ వైలెన్స్ ఉంటే మీరు 1M 10M కూడా వేయాల్సి వస్తుంది అంటున్నారు. బికాస్ నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలాంటి కండిషన్లో నేను స్ట్రామోనియం 1M తిట్లు తిన్నాను. సో మా క్వశ్చన్ ఏంటంటే డ్రగ్ లైక్ రెమెడీస్ని, ఎస్పెషల్లీ కెనాబిస్ కానీ ఆర్ స్ట్రామోనియం కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, వీటిని మనం హయ్యర్ పొటెన్సీస్ యూజ్ చేయొచ్చా? యూజ్ చేస్తే కనుక ఎటువంటి కండిషన్స్లో బెటర్గా యూజ్ చేయొచ్చు? అది నా క్వశ్చన్. అదే నేను స్ట్రామోనియం 30 వేయడానికి కారణం అప్పుడు నాకున్న ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అప్పుడే జస్ట్ మనకి బిహెచ్ఎంఎస్ కంప్లీట్ అయింది. చెప్పాను కదా, ఇట్స్ ఎ షీర్ మా గురువు గారి తాలూకు నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ కన్నా ఇవాల్టికి కూడా, ఆయన శరీరంతో లేకపోయినప్పటికీ కూడా గురువు గారికి నా యందు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువ, ఆయనకి నా మీద. అది వాస్తవం, సత్యం అది. సో ఆ కేసు నా దగ్గరికి రావటానికి కారణం ఆయనే, ఎందుకంటే ఆయన ప్రోద్బలంతోనే నేను అది టేకప్ చేయగలిగాను. నేను చూశాను, వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను, చూశాను పిక్చర్ అంతా. బట్ అప్పుడున్న నా క్లినికల్ ఎక్స్పీరియన్స్, నాకు అది 1M 10M వేయాలో లేదో నాకు తెలియదు యాక్చువల్గా. నన్ను ఎవరు గైడ్ చేసేవాళ్ళు కూడా లేరు. మా బుజ్జి గారు ఉన్న, ఆయన వైజాగ్లో ఉంటారు. సో మనం ఆయనకి కాల్ చెయ్యాలి, అది ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి ఉండదు ఒకటి. రెండోది, ఆయన చాలా బిజీ ప్రాక్టీషనర్. సో ఆయన దొరికి ఇదంతా చేసే లోపు ఈ పేషెంట్ అటెండెంట్స్ ఎవరైతే మన దగ్గరకు వచ్చారో వాళ్ళు వెయిట్ చేస్తారో లేదో తెలియదు. సో డ్యూ టు మెనీ ఫ్యాక్టర్స్ ఆ కేసు నేనే హ్యాండిల్ చేయాల్సి వచ్చింది పర్సనల్గా. సో నేను అది తీసుకున్నాను, ఛాలెంజ్గా వేసాం, మంచి రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ రెండో పాయింట్ నువ్వు అడిగింది, 1M 10M బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే, యూజువల్గా మనం వేసిన రెమెడీ నిజంగానే అది సిమిలిమమ్మ అనేది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి కేసెస్లో ఎందుకు, మన మనోహర్ గారు కూడా అడిగారు, ఎందుకు మనం హయ్యర్ పొటెన్సీస్ వేయాలి అని. ఇది ల్యాక్ ఆఫ్ వైటాలిటీ కాదు, ల్యాక్ ఆఫ్ ఎ నర్వస్ సిస్టమ్, అంటే పూర్ వైటల్ ఎనర్జీ. ఇక్కడ ల్యాక్ ఆఫ్ వైటల్ ఎనర్జీ కాదు, పూర్ వైటల్ ఎనర్జీ. సో వైటల్ ప్రిన్సిపల్ పూర్గా ఉంటుంది. సో టు టుక్ ఓవర్ ఎ లీప్ అండ్ గో ఇన్ టు ద డీపర్ టిష్యూస్ అండ్ హెల్ప్ ద పర్సన్. నేను మీకు ఇదివరకు చెప్పాను, బ్యాసిలినం 50M కేసు ఆల్మోస్ట్ మోటాముల్లే సర్దేసుకుని ఇంకా పంపించేద్దాం అనే దృష్టిలో గురుగారు ఫోన్ చేశారు, అర్జెంటుగా ఒక కేసు వచ్చింది, హార్లిక్స్ ఫ్యాక్టరీలో పనిచేసి వెంటనే రావాలని. ఏది సండే డిస్పెన్సరీ 6ంటికి అయితే నేను ఇంటికి వెళ్ళిపోతుంటే ఆల్మోస్ట్ నేను మన ILTD జంక్షన్ దాకా వెళ్ళిపోయాను. యూజువల్గా ఆయన పాపం పొద్దున్నుంచి పనిచేస్తున్నామని ఎప్పుడు కూడా ఆదివారం మళ్ళీ ఫోన్ చెయ్యరు. పాపం ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా చేసేవారు కాదు. పొద్దున్నంతా స్ట్రైన్ అయిపోయేవారా నువ్వు, ఇంకెందుకు నిన్ను ఇబ్బంది పెట్టడం, అందుకని నేను వెయిట్ చేసి పొద్దున్న చేశాననేవారు. ఆయనకి జ్వరం ఉంటే, అంత మాతృస్వరూపులు ఆయన. సరే, అలాంటిది ఆయన ఫోన్ చేశారు, నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇప్పుడే కదా, అరగంట కూడా అవ్వలేదు, 20 నిమిషాలు అయింది, మన ILTD జంక్షన్కి వచ్చి ఫోన్ చేసి అర్జెంటుగా వెనక్కి రాగలవా అన్నారు. చెప్పండి ఏంటంటే, అంటే ఇదే ఎమర్జెన్సీ కేసు వచ్చింది హార్లిక్స్ ఫ్యాక్టరీ అని చూస్తే, ఆ కేసు చూస్తే వాళ్ళకి రేనల్ ఫెయిల్యూర్ కేసు, వాళ్ళు ఇంటికి పంపించేశారు, ఇంకోటి చచ్చిపోతుందని, ఇంక ఏం క్వశ్చన్ లేదు, మీరు ఇంటికి వెళ్ళిపోవడమే అన్నారు. వాళ్ళు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన, లేదు మనం ఏదో చేద్దాం హోమియోపతిలో శ్రీకాంత్ వస్తున్నాడని చెప్పి ఈయన అట్టే పెట్టారు. చూసి బ్యాసిలినం 50M వేస్తే ఆ కేసులో అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చి పేషెంట్ ఆల్మోస్ట్ 1 year or 2 years ఆవిడ బతికింది.
మళ్ళీ సేమ్ ఈ కేసు కూడా మళ్ళీ రిపీట్ అయినప్పుడు వీళ్ళు మనల్ని ఇంక పిలవలేదు, అమ్మో వీళ్ళు బతికిచ్చేస్తున్నారా బాబు వద్దు అనుకున్నారో ఏమో కానీ. సో ఇలాంటి కేసెస్లో మనం డెఫినెట్గా హయ్యర్ పొటెన్సీస్ వేయాలి, అందులో సందేహమే లేదు. అండ్ మోర్ ఆ పొటెన్సీ డిసైడర్ అక్కడికక్కడ మనం చేయవలసి ఉంటుంది తప్ప చెప్పలేము. ఒక్కొక్కసారి మీకు గుర్తుండే ఉంటుంది, శంకరన్ గారు కూడా వాళ్ళ మదర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు WWR 1లో ఉంది ఆ కేసు. ఆయన ఓపిఎం సీఎం ఆల్మోస్ట్ ఎవ్రీ 2 అవర్స్కి ఇచ్చారు ఆవిడని సేవ్ చేయడానికి, అండ్ షీ వాజ్ సేవ్డ్. ఆ పర్టికులర్ సివిఏ వచ్చినప్పుడు ఓపిఎం సీఎం ఇచ్చారు ఆయన ఎవ్రీ 2 అవర్స్కి, అండ్ షీ వాజ్ సేవ్డ్ విత్ దట్ కండిషన్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్టికులర్ కేస్ స్టడీ. సో యూజువల్గా అక్కడ మాత్రం హయ్యర్ పొటెన్సీస్ నీడ్ అయితే ఉంటుంది. అంటే ఆఫ్టర్ ఏ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు అది, నేను ఫస్ట్లో నేను కూడా 30 ఇచ్చాను బికాజ్ నాకు అప్పటికి రాదు తెలియదు కాబట్టి. బట్ కేసెస్ ఇయర్స్ ప్రొసీడ్ అవుతున్న కొద్దీ హయ్యర్ పొటెన్సీస్కి చాలా ఇంపాకబుల్ రికార్డ్ ఉంటుంది ఇలాంటి కండిషన్స్. బట్ అదే రిపిటేషను, ఫౌండేషన్ అంటే ఏ ప్రాతిపదికన మీద నువ్వు హయ్యర్ పొటెన్సీస్ని ఇస్తున్నావు అనేటువంటివి మాత్రం చాలా ఇంపార్టెంట్. అవి మాత్రం మీరు జాగ్రత్తగా స్టడీ చేయాలి, అందుకని ఇష్టం వచ్చినట్టు ఇవ్వకూడదు. ఇంటౌంటెడ్ హెపార్ సల్ఫ్లో ఐ వుడ్ డేర్ టు స్టాండ్ 10 Negroes waving their razors against me than with a man who uses higher potencies invariably అంటాడు కెంటు. హెపార్ సల్ఫ్ అనే డ్రగ్ లో లాస్ట్ పేజీలో ఉంటుంది చూడండి, 10 మంది నీగ్రోలు తమ కత్తులు ఎలా 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 జుళిపిస్తూ ఉంటే అలాంటి రూమ్ లో ఉండడానికి నేను భయపడను, కానీ ఒక పిచ్చి పిచ్చిగా హయ్యర్ పొటెన్సీస్ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేవాడు పక్కన ఉండడానికి నేను భయపడతానని చెప్పాడు కెంట్. అంత అలానే కెంటే సీఎంలు, డిఎంలు, ఎంఎంలు ఇచ్చాడు లెసర్ రైటింగ్స్ లో ఉన్న కేసెస్ చూడండి మీరు. సో అవసరమైనప్పుడు ఇవ్వాలి, అవసరం లేనప్పుడు మనం దాన్ని ఆపుకోగలగాలి. ఏది అవసరం అనేటువంటిది అదే చెప్పింది. కొన్ని కొన్ని ఏంటంటే మనం గురువు దగ్గర శిష్యరికం పొంది నేర్చుకోవాల్సినవే తప్ప చూస్తేనే, లేకపోతే అవి ఇప్పుడు నేను మా గురువుగారు బుజ్జి గారి దగ్గర నేను పర్సనల్ గా ఒక 1 year 1.5 year ఉన్నాను కాబట్టి ఆ వాడుక విధానం, ఆ ఇబ్బంది, ఒకవేళ నిజంగానే ఏదైనా తేడా వచ్చినా దాన్ని ఎలా మనం మళ్ళీ సెట్ రైట్ చేసుకోగలం, ఇటువంటి మెళుకువలన్నీ కూడా నేను ఆయన దగ్గర మనం నేర్చుకోగలిగాం మనం ఉండడం వల్ల పర్సనల్ గా. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే మనకి అటువంటి అంత దాన్ని ఏమంటారు తాదాత్మ్యత ఉన్నటువంటి స్టూడెంట్స్ లేరు బేసికల్ గా. ఒకవేళ ఉన్నా ఏదో ఒక ట్యూబర్క్యులర్ మయాజం లాగా కొన్నాళ్ళు దాని మీద ఒక కంటిన్యూటీ ఉంటుంది, కొన్నాళ్ళు అయ్యాక ట్యూబర్క్యులర్ మయాజంలో చెప్తారు మాస్టర్ గారు, వాడు ఒక గడియారం షాప్ పెడతాడు, ఏమండి బ్రహ్మాండమైన గడియారాలు అమ్ముతున్నాను, బ్రహ్మాండం సూపర్ అని చెప్పి గుంటూరులో మంచి సెంటర్లో గడియారం షాప్ పెడతాడు. ఒక 6 నెలలు అయ్యేసరికి వాడికి ఉచ్చ దిశలోకి వెళ్ళిపోతుంది గడియారాలు. అబ్బాయి ఏం అమ్ముతున్నారు శ్రీకాంత్ గారు, అసలు సూపర్ ఉంటాయి ఆయన దగ్గర, మంచి రేట్లో కూడా అమ్ముతారు, ఎక్కువ తీసుకోరు, అంత గుడ్ విల్ గుడ్ నేమ్ వస్తుంది. 1 fine morning కట్టేసి అబే గడియారాలు పెద్ద లాభం లేదు, మనం ఇది కాదు మనం స్పోర్ట్స్ వేర్ అమ్ముదాం, ఫుట్బాల్స్ ఈ మధ్య ఎప్పుడు స్పోర్ట్స్ మీద బాగా వస్తుంది కాబట్టి మనం బ్రాడీపేట సెంటర్లో తీసేసి అరండల్పేటలో స్పోర్ట్స్ వేర్ షాప్ పెడతాడు. వీడికి కొన్ని తెలివితేటలు, స్మార్ట్నెస్ ఇవన్నిటి వల్ల అది కూడా అద్భుతంగా రాణిస్తుంది. ఓ ఏడాది అంతా చేస్తాడు, చక్కటి ప్రాఫిట్స్ వస్తుంటాయి. 1 fine morning అబ్బాయి ఇది కాదండి చేసి నేను ఈ మధ్య కంప్యూటర్ నేర్చుకున్నాను, హైదరాబాద్ వెళ్ళి కంప్యూటర్ సెంటర్ పెడతాను, అక్కడ బోల్డ్ మందికి కంప్యూటర్ నేర్పిస్తాను, మనం ఉండడం ఇతరులు నేర్పించుకోవడమే అని ఓ ఆ ఏడాది అయ్యాక కంప్యూటర్లు బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇతను అబ్బాయి ఎంత చాకచక్యంగా బాగా చెప్తున్నారు శ్రీకాంత్ గారు, కంప్యూటర్స్ అంటే చాలా చక్కగా వచ్చు, అబ్బాయి అని 1 fine morning మళ్ళీ డోర్ క్లోజ్ చేసేసి వ్యవసాయం చేద్దామని, వ్యవసాయం రంగం ఇప్పుడు చాలా ఇదిలో ఉంది, ఆర్గానిక్ వ్యవసాయం చెయ్యాలి, మన పంట భూములు పండాలి అంటాడు. ఇలా ఉంటుంది ట్యూబర్క్యులర్ మయాజంలో. కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ అనేది పోతుంది. అంటే ఒక మన సంకల్ప హోమియోపతి క్లాసులకు వెళ్ళాం, ఓ ఏడాది బ్రహ్మాండంగా విన్నాం, సడన్ గా 1 fine morning ఏదో అనిపిస్తుంది,
అంతే, మొత్తం క్లోజ్ చేసేసి అసలు ఇంకా దాని దగ్గరికి అసలు ఆ చూపు కూడా చూడరు. ఇంకోటి ఎవరో బాగున్నారని అక్కడికి వెళ్తారు, అక్కడ కొన్నాళ్ళు అయ్యాక అక్కడ మానేసి మళ్ళీ ఇంకొకరికి వెళ్తారు. ఇది ఇలాగ తిరుగుతూ ఉంటారు ఎన్నాళ్ళైనా. మన బేసికల్ గా మనకు ఉండేటువంటి మయాజం వల్ల మనం కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ అనేది కోల్పోతాం. ఒకసారి ఆ పర్పస్ కోల్పోయిన తర్వాత మనం ఎక్కడ నేర్చుకున్న షార్ట్ నాపింగ్స్లే తప్ప ఆ చక్కటి డీప్ స్లీప్ అనేటువంటిది ఏ విధంగా అయితే రాదో, అలాగా ఆ నాలెడ్జ్ని మనం ఏ విధంగా స్వీకరించుకోగలమో అలా స్వీకరించుకోలేం, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కంటిన్యూటీ ఇన్ పర్పస్. గ్లామర్ ఈజ్ వరల్డ్స్ ప్రాబ్లం అని రాసింది యానీ బీసెంట్ 150 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం ఆవిడ. అందులో ఇదే రాశారు ఆవిడ. పర్పస్ మీద ఉన్న కంటిన్యూటీ కన్నా హ్యూమన్ నేచర్లో గ్లామర్ మీద ఉండేటువంటి దృష్టి ఏ రోజైతే పెరుగుతూ ఉంటుందో ద పర్సన్ విల్ స్టాప్ గెటింగ్ నాలెడ్జ్ అని రాశారు యానీ బెసెంట్. జీవితంలో ఎక్కడ మొదలు పెట్టావో అంటే కొత్తవి నేర్చుకోవద్దని కదా, దాన్ని ఎప్పుడూ వదలకూడదు. దాని మీద నుంచి నువ్వు ఎన్నైనా చేసుకోవచ్చు. ఆ పర్పస్ని ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో ఆటోమేటిక్గా మనకి, సో అటువంటి వాళ్ళు లేక అయినప్పుడు ఏమవుతుంది, మనం ఏం నేర్చుకున్నప్పటికీ కూడా అది షార్టింగ్ లాగే ఉంటుంది. ఎందుకంటే మనం డీప్గా నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఎలా వేస్తారు, అది ఒక ఆర్ట్. అది కెంట్ ఏం చెప్తారు, లెసర్ రైటింగ్స్లో చెప్పారు, ఫిలాసఫీలో కూడా చెప్పారు. హోమియోపతి ఈజ్ అ సైన్స్ వైల్ లెర్నింగ్. స్కూల్లోను, కాలేజీల్లోను, పీజీల్లోను కూర్చోబెట్టి నేర్పే విద్య కాదు హోమియోపతి. అర్థం చేసుకోండి దయచేసి, అలా రాదు హోమియోపతి. ఎవరో ఒకళ్ళు మీరు, అది ఎవరైనా కావచ్చు, మీరు గురువుగా స్వీకరించి నమ్మి వాళ్ళతో ప్రవేశపెట్టి వాళ్ళ పక్కన కూర్చుని ఆయన ఏ రకంగా ఆలోచిస్తున్నాడు, ఏ రకంగా ఇస్తున్నాడు, ఏ డైమెన్షన్లో ఆలోచిస్తున్నాడు, కేసుని ఎలా పట్టుకుంటున్నాడు, సిమ్టమ్స్ ఎలా గ్రహిస్తున్నాడు అనేటువంటిది మీరు వాళ్ళ పక్కన కూర్చుని నేర్చుకుంటే మాత్రమే ఆ ఆర్ట్ మీలో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ ల్యాబ్స్ ఎందుకు వస్తుందంటే బికాస్ వీ వాంట్ టు స్టడీ ఇట్ ఇన్ ఏ 4-walled room దట్ నాకు తెలిసినంత వరకు దట్ విల్ నాట్ హెల్ప్ ఏ హోమియోపత్. It can help homeopath only on the basis where a person has to submit himself to the almighty of homeopathy and he has to learn from a teacher. ఇంకొక చాయిస్ లేదు హోమియోపతి ఆర్ట్ నేర్చుకోవటానికి. మీరు నమ్మరు, మా రాఘవరావు గారి దగ్గరికి నేను సెలవుల్లో ఒక చిన్న ట్రాన్సిస్టర్ పట్టుకుని సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను 1 month ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. 1 month అక్కడ కొంతమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు ఫుడ్ అది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసేవారు, దగ్గరలో ఎక్కడ ఉంటుందో చెప్పేవారు. సో అక్కడికి వెళ్ళి ఎవ్రీడే మనం ఫుడ్ తీసుకుని నైట్ అంతా ఉండి ఆ హోమియోపతి అంతా విని ఆ నోట్స్లు రాసుకుని, ఆ చిన్న ట్రాన్సిస్టర్ ఇంకా ఉంది, ఆ ట్రాన్సిస్టర్ నా దగ్గర, దాంట్లో క్యాసెట్ పెట్టుకుని మాస్టర్ గారి నోట్స్ రాసుకునేవాడు. అలా ఒక సమ్మర్ హాలిడేస్ అంతా బిహెచ్ఎంఎస్ అదే టైంలో మా వాళ్ళందరూ బాగా చక్కగా ఎంజాయ్ చేసుకుని తిరుగుతూ ఉండేవారు, మా క్లాస్మేట్స్ అంతా. అంటే నేను ఏదో బోస్ట్ చేసుకోవడం చెప్పట్లేదు, ఆ ఎప్లికబిలిటీ ఉండాలి. అసలు మా గురువుగారు రాఘవరావు గారితో తిరిగేటప్పుడు అయితే అసలు కంటిన్యూ ఆయన అలాగే చెప్పేవారు, ఎంత ఉత్సాహంగా చెప్పేవారు. చెప్పవా నీకు ఏం కావాలనేవారు. సార్ ఇవాళ నాకు వెరాట్రమ్ ఆల్బమ్ చెప్పండి అంటే, వెరాట్రమ్ మంచి డ్రగ్ శ్రీకాంత్ అని అలా చెప్పేసుకుంటూ, అలా రోడ్డు మీద నడుచుకుంటూ ఇడ్లీలు తింటూ టీలు తాగుతూ, ఇంకొంచెం ఎక్కువసేపు ఆయనతో స్పెండ్ చేయడం కోసం 2-3 టీలు తాగేవాడిని నేను ఒకేసారి. ఆయనకి టీ అంటే ఇష్టం, టీ అంతా 5-10 నిమిషాల్లో అయిపోతుంది. సో కొంచెం ఒక 20 నిమిషాలు ఆయనతో గడపడం కోసం ఇంకో 2-3 టీలు తాగితే ఆయన 20 నిమిషాలు అక్కడ ఉండేవారు. ఆ 20 నిమిషాలు ఏదైనా చెప్పేవారు. జస్ట్ చెప్తున్నాను,
అంటే ఇప్పుడు తలుచుకుంటే అవన్నీ కొంచెం ఇదిగా ఉంటది. బట్ నువ్వు అడిగిన డౌట్ గురించి చెప్తున్నాను. ఈ స్థాయిలో మనం చెయ్యగలిగితే, అంటే వేరే వాళ్ళది చెప్పడం అనేది బాగోదు. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం వల్ల మీకు హెల్ప్ అవుతుంది. అందుకని మా కాలేజీలో చదువుకునే రోజుల్లో మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్న టైంలో నేను ఎక్కువ టైం మా గురువుగారు రాఘరావు గారితో స్పెండ్ చేశాను. తర్వాత అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ బుజ్జి గారితో సెలవులకి ఇంటికి వెళ్తే, అంటే సెకండ్ ఇయర్లో నాన్నగారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈయనతో గడిచింది. థర్డ్ ఇయర్లో నాన్నగారు వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు. వైజాగ్ వెళ్ళిపోతే ఆ 2 నెలలు నేను బుజ్జి గారిని అడిగి ఆయన దగ్గరికి మార్నింగ్, అప్పుడు నా అదృష్టం ఎవరు ఉండేవారు కాదు బుజ్జి గారి దగ్గర. సో మార్నింగ్ ఈవినింగ్ ఆ 2 months కూడా ఆయన పక్కన కూర్చునేవాడిని. అలా ఆ తర్వాత మళ్ళీ శేఖర్ గారి దగ్గరికి రావటం, అక్కడ కూడా నాకు వీలైనంత నా అవుట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ చాలా మందికి తెలుసు నేను ఎన్ని ప్రెజర్స్ పడుతున్నాను మన దాంట్లో. అయినా సరే నేను ఎప్పుడు లెర్నింగ్ను వదులుకోలేదు. సో ఆ టైప్ ఆఫ్ అకౌంటబిలిటీ అండ్ అప్లికబిలిటీ స్టూడెంట్కి ఉండాలి. అందుకని మనం నమ్మినటువంటిది ఏదైతే ఉందో దానికి మనం కంప్లీట్గా సమర్పణ చేయగలిగితేనే హోమియోపతి వస్తుంది తప్ప 2 పుస్తకాలను ఒక థీసిస్ రాస్తే అది హోమియోపతి ఎలా అవుతుంది? అది అలా వచ్చేది కాదు ఆ సబ్జెక్ట్. మరి మనం ఏం చేయగలుగుతాం? ఆర్ట్ అది అంతే. చెప్పింది కదా, కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు సింధు అని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి తక్కువ రోజులే వచ్చింది, కానీ చాలా చురుకైన పిల్ల. ఆ అమ్మాయి ఒక కేసులోని అల్యూమినా వేసినప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ సిమ్టమే ఆ అమ్మాయి చక్కగా నోటీస్ చేసింది. నాకు చాలా ముచ్చటేసింది. మనం పేరు అడిగితే ఆయన వయసు చెప్తున్నాడు, వయసు అడిగితే ఊరు చెప్తున్నాడు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వైల్ టాకింగ్. సో బిఫోర్ ఐ కుడ్ రైట్ ఎ రెమెడీ, షీ కేమ్ విత్ ద ఐడియా ఆఫ్ అల్యూమినా. సార్ ఈ కేసులో అల్యూమినా ఇండికేట్ అవుతుందని అనిపిస్తుందండి. అంటే మీరు మందు రాస్తున్నారు కదా. ఎలా తెలిసిందమ్మా, ఎలా అనుకున్నావు నువ్వు అంటే, అసలు అతను చెప్పడమే బేసికల్గా కన్ఫ్యూజన్ నుంచి స్టార్ట్ చేశాడు. నాకు చాలా ముచ్చటేసింది. అది దట్ సార్ట్ ఆఫ్ నేచర్ ఏ స్టూడెంట్ షుడ్ హ్యావ్. సో ఎనీహౌ ఆ బెలడోనా కేసులో అప్పుడు మనకి ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మనకి ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు కాబట్టి యూజువల్గా వీ హ్యాడ్ గాన్ విత్ ద 30 potency. Otherwise, if the case is right now at my hand, I would have given 1M, stramonium 1M. And one more thing, aggravation అనేటువంటి పాయింట్ కూడా నువ్వు అడిగావు. Aggravation usually happens when case come from a allopathic standpoint. అంటే ఆల్రెడీ అలోపతిక్ మెడిసిన్స్ వాడుతూ మన దగ్గరకు వచ్చారనుకోండి. సో స్ట్రైట్ అవే మనం అడ్మినిస్టర్ చేసినప్పుడు అంటే మనం మందులు ట్యాపర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. వీ కుడ్ హ్యావ్ రిసీవ్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ అగ్రవేషన్. చెప్పలేము. ట్యాపర్ చేస్తే ఇంకెక్కువ వస్తుంది. ఉదాహరణకు వాడు 10 రకాల మందులు వాడుతున్నాడు. నిన్నే వచ్చారు ఒక ఆయన, చూస్తే ఏకంగా ఒక రాజమండ్రిలో లేటెస్ట్ గా పెట్టాడు మంచి టెక్నాలజీ హాస్పిటల్ ఒకటి, చూస్తే 15 రకాల మందులు ఉన్నాయి. దాంతో పాపం నోరంతా పూసిపోయింది. పూసిపోతే మళ్ళీ దానికి ఇంకో మందు పెట్టారు, కానీ తగ్గలేదు. సో మనకి తెలిసిన ఒక మెడికల్ షాప్ అయినా, లేదండి ఇది ఇంకా ఇంగ్లీష్ వైద్యంలో అవదు, హోమియోపతికి వెళ్ళిపోయిన శ్రీకాంత్ గారి దగ్గరికి అని పంపించాడు. చూస్తే నోరంతా ఎర్రగా మంటలా అయిపోయింది, యూరిన్ బాగా తగ్గిపోయింది. చూస్తే 15 రకాల మందులు ఉన్నాయి. ఏమిటండి ఇన్ని మందులు వాడుతున్నారు? అదే నాకు అనిపిస్తుందండి, కొంచెం మానేయమంటారా? ఇప్పుడు ఏమీ మానద్దండి, ముందు ప్రజెంట్ ఈ మందులు వాడుతూనే మన హోమియోపతి కూడా తీసుకోండి. స్లోగా మీకు ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ నాకు ఒక అప్డేట్ ఇవ్వండి, కొన్ని మందులు తగ్గిద్దాం, ఆ తర్వాత ఇంకొన్ని మందులు అలా స్లోగా తగ్గిద్దాం అని చెప్పాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో అలోపతి వాడుతూ మన దగ్గరకు వచ్చారా, స్ట్రైట్ అవే కేసు మన దగ్గర ఉందా అనే దాన్ని బట్టి కూడా పొటెన్సీ డిసైడ్ అవుతుంది. అండ్ పొటెన్సీ డిసైడ్ మనం కూడా పేషెంట్కి చెప్పుకోగలగటం, బాబు ఎలోపతి వాడారు, మీరు సడన్ గా కొంచెం అగ్రవేషన్, కీప్ ఆన్ వెయిటింగ్, మీరు కంగారు పడదు, ముందే చెప్తున్నాను అని మనం ముందే చెప్పేయాలి పేషెంట్కి. వాడు అన్ని మందులు పట్టుకొచ్చాడు, డెఫినెట్ గా వాడికి ఇబ్బంది ఉంటుంది. అలాంటి కేసెస్లో మనం స్ట్రైట్ అవే కనుక
మందులు మాన్పించామంటే డెఫినెట్గా వీ విల్ సీ అన్ అగ్రవేషన్. అది హోమియోపతిక్ అగ్రవేషన్ కాదు, సప్రెషన్ ని సడన్ గా మనం విత్ డ్రా చేయడం వల్ల వచ్చే అగ్రవేషన్. సో అటువంటి కేసెస్ లో కూడా మనం పేషెంట్కి 1M ఇచ్చి ముందే చెప్పాలి. 10M అంటావు. 10M కేసెస్ ఎలా ఉంటాయంటే యూజువల్గా చెప్తాను, ఒక పేషెంట్ ఒక 1 ఇయర్ ఒక 8 months బ్యాక్ చాలా మంచి లేడీ, పాపం విపరీతమైనటువంటి హస్బెండ్ డామినెన్స్ తో ఆవిడ స్లోగా పాపం బీపీ అది ఎక్కువ వచ్చి పేషెంట్ మన దగ్గర మందులు ఎప్పుడు వాడలేదు. సో సడన్ గా వన్ ఫైన్ మార్నింగ్ ఆవిడ అన్కాన్షియస్ అయిపోయి పడిపోయి డెలీరియంలోకి వెళ్ళిపోతే నన్ను పిలిచారు పేషెంట్ చూడడానికి. సరే చూశాను. చూస్తే ఏంటంటే ఆవిడకి ఏం అసలు మనలో లేరు, ఆవిడ అసలు కంప్లీట్ అన్కాన్షియస్నెస్, స్టెర్టరస్ బ్రీతింగ్ ఓపియంలో చెప్పినట్టు, హెడ్ హాట్. సో ఇవన్నీ చూసి నేను ఓపియం 1M ఇచ్చాను. ఇచ్చి ఓపియం LM8 స్టార్ట్ చేశాక నెమ్మదిగా ఆవిడ కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చి ఇప్పుడు మనలోకి కొంత మధ్య అంటే ఆఫ్టర్ 1 or 2 months నేను చెప్పేది ఓపియం 1M ఒక 15 days కి 10 days కి 2-3 doses ఇచ్చిన తర్వాత కంప్లీట్ అన్కాన్షియస్ నుంచి సెమీ కాన్షియస్ గా వచ్చి ఆన్సర్ చేయడం అనేటువంటిది వచ్చింది. ఆన్సర్ చేస్తున్నారు ఆవిడ. టిఫిన్ తింటావా అంటే కొంచెం పెట్టండి, కొంచెమే ఎక్కువ పెట్టద్దు, ఇలా అంటున్నారు అనమాట. ఇప్పటికి ఇది ఒక 2-3 months. స్లోగా ఆవిడ బికాస్ ఆఫ్ హెవీ వెయిట్ ఆవిడ ఇప్పుడు లేవలేకపోతున్నారు, కానీ స్పైన్ని నిలబెట్టగలగటం అనేది వచ్చింది. అంటే కొంచెం ఇలా ముందుకు ఇలా లేచి ఇలా అంటున్నారు, అట్లీస్ట్ లేవడం అనమాట. కానీ వెయిట్ ఆల్మోస్ట్ 100 kgs దాటున్నారు. సో నేను పేషెంట్కి చెప్పాను, ఆ అటెండెంట్కి, అమ్మా ఈవిడ వాక్ చేయడం అనేది అసాధ్యం, మర్చిపోండి, ఏదైనా ఆవిడ బెడ్ మీదే. బికాస్ ఆఫ్ హెవీ వెయిట్ ఆవిడ షీ కుడెంట్ వాక్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ కాన్షియస్ లెవెల్స్ మాత్రం నార్మల్కి వస్తాయి, ఇంకా బెటర్ అవుతాయి, కంగారు పడకండి అని చెప్పాను. సో ఆఫ్టర్ 3 months or 4 months ఐ గేవ్ ఓపియం 10M ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే యూరిన్ తెలుస్తోంది. సో కెథెటర్ తీసేయమని అడుగుతున్నారు ఆవిడ. కానీ ఆ కెథెటర్ తీస్తే అవన్నీ ఎవరు చేస్తారో, డయాపర్లు మార్చడం అది కొంచెం ఇబ్బందిగా ఉంది, పెద్ద ఆవిడ. అందుకని ఆ డాక్టర్ గారు ఎవరైతే చూస్తున్నారో ఎలోపతి, వద్దులేండి కెథెటర్ ఉంచేయండి, అదే మార్చుకుంటూ ఉండండి ఒక 15-20 రోజులకు ఒకసారి, మరి ఆ వెయిట్తో మీరు ఇవన్నీ చేయలేరని చెప్పడం చేత ఆవిడ మధ్యలో ఓపియం 10M వేసాక అది వచ్చి ఇప్పుడు కాన్షియస్నెస్ చాలా వరకు వచ్చేసింది, మామూలుగా మాట్లాడుతున్నారు, మధ్యలో నిద్రపోతున్నారు, కానీ చాలా వరకు వచ్చింది. అంటే ఈ కేసులో మనం 1M ముందేసి తర్వాత 2-3 doses వేసి తర్వాత 10M వేసాం. ఒక్కొక్కసారి డైరెక్ట్ గానే 10M వేయాల్సి వస్తుంది, చెప్పలేము. ఆ కేసుని బట్టి, అక్కడ ఉన్నటువంటి పొజిషన్ బట్టి, అక్కడ ఉన్నటువంటి ఫేజ్ని బట్టి, ఆ వాడుతున్నటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఎలోపతి, వాటి తాలూకు డెప్త్ను బట్టి మనం కేసులో ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనం ఇట్ ఈస్ నాట్ నా ఎక్స్పీరియన్స్లో హూ డిసైడ్ ద పొటెన్సీ, it is the patient himself will decide the potency and ask us to give that potency. అది మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. అది ఆ పాయింట్ ఏంటంటే చాలా డెలికబుల్ పాయింట్, అది ఒప్పుకుంటాను నేను. బట్ అట్ ద సేమ్ టైం మనం వెయిట్ చేయాలి, స్టడీ చేయాలి, ఏ పొటెన్సీ ఆ యాక్షన్ ఏదైతే ఉందో అది ఎరోజ్ చేయడానికి సరిపోతుంది అనేటువంటిది పేషెంటే చెప్తాడు. కాబట్టి వెయిట్ చేసి దాన్ని బట్టి మనం ఆచితూచి అడిగేయాలి. ఎనీ హ్యావ్ వెరీ గుడ్ క్వశ్చన్, మంచిది. సో మధ్యలో మనకి క్వశ్చన్ వల్ల కొంత, సో ఇంకా మనకు కొన్ని రెమెడీస్ ఉన్నాయి, బట్ ఐ థింక్ వీ హ్యాడ్ ఏ గుడ్ టైమ్ నౌ, యూ కెన్ స్టాప్ హియర్. సో మిగతా రెమెడీస్ మనం నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం, సో దట్ వీ విల్ కంటిన్యూ, వీ విల్ ఎండ్ దిస్ టాపిక్. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? 1 minute ఉంది.
ఇంకా 2-3 minutes ఉంది. ఇంకొక రెమెడీ చెప్పేసుకుందాం లేకపోతే రెడీ ఇంకా 5-6 minutes ఉంది. సో నెక్స్ట్ రెమెడీ మనం ఈ సిరీస్లో ఓపియం ఇందాక నుంచి అనుకుంటున్నాం. సో ఓపియంలో మీరు చూసినట్టయితే ఆ డెప్త్ ఆఫ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఎక్స్ట్రీమ్ ఉంటుంది. జింక్లో 1 degree అయితే జింక్లో 1 degree, హెల్లిబోరస్లో 2 degrees, ఓపియంలో 3 degrees. కంప్లీట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఐస్ ఆర్ రెడ్ హాట్. ఓపియం క్రానిక్ ఓపియం కేసుల్లో కూడా చూస్తే కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఓపియము లెకసిస్ పేషెంట్స్ వాళ్ళు ఫేస్ చాలా బ్లోటెడ్గా పఫీగా ఉంటుంది. క్రానిక్లో కూడా ఉంటుంది, అక్యూట్లో కూడా ఉంటుంది. లెక్సిస్ చెప్పుకుంటే అది కూడా చెప్పుకుందాం. లెక్సిస్ వాడు మాట్లాడుతుంటే తాగినోడు మాట్లాడు ఏమంటే మీరు డ్రింక్ చేసి వచ్చారా అన్నట్టుగా ఉంటుంది లెకసిస్లో. టాక్ కూడా. సో అలాగే ఓపియంలో కూడా చాలా వరకు టాక్, వాడు మాట్లాడలేడు, కంప్లీట్ కొమటోస్ కండిషన్లో ఉంటాడు. ఎప్పుడైనా మాట్లాడినా అది చాలా డ్రంకెన్ వర్డ్స్లో ఉంటాయి, డ్రంకెన్ స్పీచ్లో ఉంటుంది. ఐస్ రెడ్గా ఉంటాయి ఓపియంలో. హెడ్ హాట్గా ఉంటుంది. స్వెట్టింగ్ కూడా హాట్ స్వెట్స్ పడతాయి. చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి. అందుకని పేషెంట్ని ముట్టుకోవాలి అప్పుడప్పుడు. కొంతమంది డాక్టర్స్ ఉంటారు వాళ్ళు అసలు ఈ పేషెంట్ని ముట్టుకోరు. వాళ్ళకి ఏదో ఓసిడి లాగా ఇలాగా మనకి అవన్నీ కట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టచ్ లేకపోతే కొన్ని సిమ్టమ్స్ మిస్ అయిపోతాం. ప్యూపిల్స్ మీరు లైట్ వేసి చూస్తే అవి చాలా ఒక్కొక్కసారి అసలు రియాక్ట్ అవ్వవు, రిఫ్లెక్సెస్ అబాలిష్ అయిపోతూ ఉంటాయి. మీరు పల్స్ పట్టుకుని చూసారనుకోండి పేషెంట్, ఇది కూడా చెయ్యాలండి ఇవన్నీ. ఫుల్ బౌండెడ్ పల్స్, ఫట్ 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 మన చేతికి తగులుతూ ఉంటుంది అన్నమాట. అంత హెవీ పల్స్, ఫుల్ బౌండెడ్ పల్స్ ఉంటుంది. సరే ఇందాక చెప్పినట్టు కెంట్ గారు ఇచ్చినటువంటి ఐడియా, మోర్ ద కంజెషన్ లెస్ ద ఎక్సైటబిలిటీ. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ బెలడోనా. వాడికి కంజెషన్ పెరిగే కొద్దీ వాడి ఎక్సైటబిలిటీ పెరిగిపోతుంటుంది, లేదా మాట్లాడుతూనే ఉంటాడు. లక్వాసిటీ. హయోసామస్ వాడైతే మీరు ఆపడం స్పీచ్. నా పక్కనే ఉండు వెళ్ళకో, నా పక్కనే ఉండు వెళ్ళకో అని పట్టుకుంటారు. ఎరోటిక్ మ్యానియా ఉంటుంది హయోసామస్ లో, బట్టలు ఉంచుకోరు. బెల్లడోనా స్ట్రామోనియం అంత వైలెన్స్ ఉండదు కానీ కంజెషన్ అయితే ఉంటుంది హయోసామస్ లో, చెప్పుకుంటాం మనం హయోసామస్. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి పాయింట్ ఏంటంటే ఓపియంలో ఎక్సైటబిలిటీ ఉండదు, ఆబ్సెంట్. డీప్ కొమటోస్ కండిషన్, స్టెర్టోరస్ బ్రీదింగ్ అంటూ ఉంటుంది. బ్యాసిలినము హెల్లిబోరస్, సారీ బ్యాసిలినము ఓపియము, ఈ 2 రెమెడీస్ గుర్తుపెట్టుకోవాలి. బ్యాసిలినం అయితే 50 తక్కువ పనిచేయదు ఆ కండిషన్ కనుక వస్తే. దీనికి ఎలోపతిలో మీకు ఎండోట్రేకియల్ ట్యూబ్ అనేసి ఆ సెక్రిషన్స్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుంటారు. సరే సెక్రిషన్స్ అయిపోతాయి, సెక్రిషన్స్ వచ్చాయి అని ప్రతి గంటకో 2 గంటలకో వాడికి ఈటీ వేసేసి పాపం ఆ సెక్రిషన్స్ని వాళ్ళు ఒక ట్యూబ్ లాంటిది పెట్టి దాన్ని ఇలా పెడతారు. ఆ ట్యూబ్ ఆ సెక్రిషన్స్ అన్నిటినీ బయటికి తీస్తూ ఉంటుంది ఐసీయూలో. అలాంటి సెక్రిషన్స్ ఎక్కువ ఉండేటువంటి స్టేజ్ కనుక వచ్చేస్తే మనకి అది ఓపియంలో కానీ బ్యాసిలినంలో కానీ ఉందని అర్థం. సో ఇక్కడ ఇందాక మన సార్ అదే సార్ అంట మనోహర్ గారు అడిగినట్టు, తర్వాత గౌతమ్ అడిగినట్టు, ఇక్కడ 10 తక్కువ వేస్తే మాత్రం ఏమీ ఉపయోగం ఉండదు, కేసు వెళ్ళిపోతుంది. మినిమం 10 వేయాలి. 50 వేస్తే మరీ మంచిది బ్యాసిలినం అయితే.
సేఫ్గా వేయచ్చు, ఏమి అగ్రవేషన్స్ రావు. కానీ ఇష్టం వచ్చినట్టు వేయకూడదు, ఒక డోసు వేసి వెయిట్ చేయాలి. ఐసీయూ కేసెస్ ఇవన్నీ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంటి దగ్గర ఉన్నవి కాదు, పేషెంట్ ఐసీయూలో ఉంటాడు. సో చాలా ఇంపార్టెంట్ రెమెడీస్ ఈ రెండు కూడా. ఆ సెక్రిషన్స్ ఎండోట్రేకియల్ ట్యూబ్ వేసి దాన్ని తవ్వుతూ ఉంటారు, మీరు చూస్తే, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, చేశాను కూడా కర్మగాలి. సో అలాంటి కండిషన్లో మనకు ఇండికేట్, కానీ చెప్పాను కదా ఇవి మన దగ్గరకు ఉండాలి, లేదా మనం రహస్యంగా వేయగలగాలి. అంటే పేషెంట్స్ వెయిట్ చేయలేని రోజులు ఇవి. ఇలాంటివి ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో క్యూర్ చేసేస్తారని ఒక నమ్మకం పడింది, సో వాళ్ళు వెంటనే మోసుకుపోయి వాళ్ళ దగ్గరికి పట్టుకుపోతున్నారు. కానీ ఇవి గనక మనం నిజంగా కేసెస్ మన దగ్గర గనక నిలబడగలిగితే, లేదా రహస్యంగా వేయగలిగితే మాత్రం డెఫినెట్గా మంచి మంచి రిజల్ట్స్ మనం తీసుకురావచ్చు. సో ఇది మనకి ఓపియంలో ఉండేటువంటి పిక్చర్. సో మనకి ఇంకొన్ని రెమెడీస్ ఉన్నాయి. సో హోప్ వి విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఎందుకంటే ఈ ఐడియా నేను ఎందుకు ఇంత అంటే మందు చెప్పేసాం అయిపోయింది క్లోజ్ చేసేద్దాం అనే ఐడియా ఎందుకు కాదో తెలియాలి మనకి. సో ఈ కాంటెక్స్ట్ వచ్చింది, ఇంత మంచి కేసు మన దగ్గరకు వచ్చింది, రిజల్ట్ కూడా వచ్చింది. సో ఇటువంటి కేసెస్లో మనం లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకు కాదో మన అందరికీ తెలిస్తే మిగతా రెమెడీస్ తాలూకు పిక్చర్ కూడా మనకు అర్థమైతే అప్పుడు మనకి సల్ఫర్ ఎందుకు వేసాం, పిట్యూటరీ గ్లాండ్ ఎందుకు వేసాం అనేటువంటి ఆ ఐడియా మనకి క్లియర్ కట్గా ఉంటుంది. ఓకే, సో we will stop here. Okay, ఏమైనా డౌట్ ఉందండి? డౌట్స్ ఉన్నాయా? ఏమండి, ఏం లేవా? ఏమండి, ఎనీ డౌట్స్? మీ వాయిస్ ఏదో బ్రేక్ అవుతుంది కేఎస్ఆర్ గారు. నో డౌట్సా? ఓకే, సరే, ఓకేనా? అయితే గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు